మమ్మీ నీవన్నీ నా పోలికలే కదా? అవును సువి, నీవన్నీ నా పోలికలే. అందరు అదే అంటున్నారు మమ్మీ. నీవన్నీ మీ మమ్మీ పోలికలే. ఆ తెలివి, ఆ అందం అన్ని మీ అమ్మలానే అంటున్నారు. నిన్న మా టీచర్ కూడా మొన్న నీతో పాటు వచ్చారు. ఆవిడ మీ అక్కనా అని అడిగారు. కాదు మా అమ్మ అంటే నేను నమ్మను, ఇదేం సంతూరాడు కాదు అని ఒకటే గొడవ అనుకో. ఏం చేస్తాం సువి, ఆ దేవుడు నాకే ఇంత తెలివి అందం ఇచ్చాడు. హా మమ్మీ, నాకన్నీ నీ పోలికలే రావడం చాలా హ్యాపీగా ఉంది. కానీ నువ్వు అప్పుడప్పుడు కొన్ని మర్చిపోతావుగా, అలానే నేను మర్చిపోతున్నా మమ్మీ. ఏం మర్చిపోయావే? స్కూల్లో క్యారెట్ బాక్స్ మర్చిపోయా మమ్మీ. అది ఇప్పుడు ఎక్కడుందో కనిపించట్లేదు. మా తల్లే ఉండు. ఏమేం సువి అలా ఉన్నావు? సారీ మమ్మీ, నీకు చేసిన ప్రామిస్ ని బ్రేక్ చేశాను. ఏం చేసావు? నువ్వు నైట్ ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ తినొద్దన్నావుగా, కానీ నిన్న నైట్ మొత్తం అంతా నేనే ఖాళీ చేసి డాడీ మీదకి తోసేసా. నువ్వేమో మార్నింగ్ డాడీని తిట్టావు, అందుకే సారీ మమ్మీ. చూడు సువి, తెలిసి తెలియక చేసిన తప్పును ఫర్గివ్ చేయొచ్చు, కానీ అదే తప్పు తెలిసి కూడా మళ్ళీ చేస్తే అస్సలు ఫర్గివ్నెస్ ఉండదు. సో ఇంకోసారి రిపీట్ చేయకుండా చూసుకో, ఓకేనా? ఓకే మమ్మీ, సారీ అండ్ థ్యాంక్ యూ మమ్మీ. ప్రవళిక, ఇయర్ నాకు అస్సలు సరిగా లేదు. ఏ పని స్టార్ట్ చేసినా కూడా అన్ని ఆటంకాలు అడ్డంకులే, ఏది కలిసి రావట్లేదు. మళ్ళీ ఏం జరిగిందండి? ఏవి జరగకూడదు అనుకుంటున్నా అవే జరుగుతున్నాయి. ఒకసారి వెళ్ళి జాతకం చేసుకుంటే మంచిది అనిపిస్తుంది. నా ఫ్రెండ్ ఒకడికి ఒక స్వామీజీ తెలుసంట, వెళ్ళి కలవమన్నాడు. తన అపాయింట్మెంట్ దొరకడమే కష్టమంట, కానీ ఒకసారి కలిసి జీవితమే మారిపోతుంది అన్నాడు. మీరు కూడా ఏంటండి, మన జీవితాలు మారాలంటే కలవాల్సింది స్వామీజీలను కాదు, దేవుళ్ళు. అయినా మీరు ఏ పని చేసినా ముందుగా భగవంతుని తలుచుకుని స్టార్ట్ చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. అంతేగాని ఇలాంటి స్వామీజీలను నమ్మి దేవుణ్ణి అవమానిస్తే ఇంతకు మించిన దరిద్రం ఇంకెక్కడా ఉండదు. ఏమైందండి అలా డల్గా ఉన్నారు? మన బిజినెస్ కి కొత్త కాంపిటేటర్స్ వచ్చారు. వాటిని తట్టుకొని మనం ఎలా సక్సెస్ అవ్వాలని ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవ్వట్లేదు. మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, బిజినెస్ అన్నాక ఇవన్నీ కామన్. మనం ఏం చేసినా అన్నిటికీ ఆ భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. ఏ టైంలో ఏవి మనకు రావాలో ఆ టైంలో అన్న ఆయన ఇస్తాడు. ఆయన మీద మీరు నమ్మకం ఉంచుకోండి. సరే, ఈ వీక్ మన పూజారిని గారిని కలిసి మంచిగా యాగం చెప్పి అంతా మంచి జరుగుతుంది, సరేనా? ప్రవళిక, అడగడం మర్చిపోయా, ఇంతకు మీ అత్తగారు ఎలా ఉన్నారు? ఆవిడకేం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికీ చికెన్ మటన్ కూరల్లో దుమ్మల్ని పిప్పి చేసి పడేస్తుంది. హాయిగా 100 సంవత్సరాలు బతికేస్తుంది అయితే. అంతే అమ్మా, పైన తదాస్త దేవతలు తదాస్త అంటే. ప్రవళిక, ఇదిగో సత్యం, 100 ఏళ్ళు అనుకుంటమ్మా ఈవిడకి. కరెక్ట్గా వచ్చేసింది. ఓ మీ అమ్మగారు ఇక్కడే ఉన్నారా? ఏ వదిన గారు ఇలా వచ్చారు? మీరు వస్తున్నారని తెలియక వచ్చిన వదిన గారు. బాగున్నారా? సువి, నా బంగారు వజ్రాల మూట ఇదిగోరా. చూసినావా, మా నాన్నమ్మ నాకు చైన్ తెచ్చింది. నేను మొన్నే పిల్ల కోసం అని ఉంగరం తెచ్చా. వదిన గారు ఏం చేస్తున్నారు? సువికి అల్లుడు గారికి బాక్స్ పెట్టాలిగా, వంట చేస్తున్నా వదిన. మీరు ఒక్కరే చేస్తున్నారేంటి? నన్ను పిలిస్తే నేను చేస్తా కదా వదిన. ఎప్పుడు ఇంతే మీరు చెప్పండి, మీకు ఏం కావాలని అన్ని కూరగాయలు కోసి పెడతా. ఎప్పుడు చేద్దామా వదిన? పప్పు చారు చేద్దాం. ఎంత బాగా కలిసిమెలిసి ఉన్నారో. ఊరుకోమ్మ, నువ్వు నా పరువు తీయాలంటే ముందుంటావు. మీరు మరీ చెప్తారు వదిన. మీరు ఎంత చెప్పినా ఈ విషయంలో మా కోడలకే సపోర్ట్. లేదు వదిన, నేనైతే ఈ విషయంలో మా అల్లుడికే సపోర్ట్. ఇలాంటి దాన్ని భరిస్తున్నాడంటే సాహసమనే చెప్పాలి. ఏంట్రా తమ్ముడు సడన్ గా ఇలా వచ్చావు? అంటే అక్క, అది నాన్నకేమైనా అయిందా? అది పోనీ అమ్మకి కొంపదీసి బామ్మ తట్టపుట్ట సర్దేసిందా, లేదంటే సునామీ వచ్చి మన ఇల్లు ఏమైనా కొట్టుకుపోయిందా? ఏం అడిగినా సమాధానం చెప్పవేంట్రా? నువ్వు మాట్లాడే గ్యాప్ ఇస్తే చెప్దామని. చెప్పు. ఏం లేదక్క, నేను నువ్వు చెప్పు. ఏంటి? ఒక అమ్మాయిని లవ్ చేసా అక్క. ఓర్ని లవ్వా? నేను ఇంకా నాకు చెప్పకుండా ఎక్కడ పెళ్లి చేసుకున్నావు అని భయపడ్డా. నీకెందుకక్క భయం? ఎక్కడ ఆడపడుచు కట్టిన మిస్ అయిపోతుందో అని. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నాన్న ఇప్పటికీ నాతో సరిగ్గా మాట్లాడరు. ఆయన ఆశలన్నీ నీ మీదే, ఏదైనా సరే ఆలోచించి చేయరా. అందుకే ఏం చేయాలో తెలియక నిన్ను బావని హెల్ప్ అడుగుదామని వచ్చా అక్క. ఇంతకీ అమ్మాయి వాళ్ళు మన వాళ్ళేనా? ఏమో, నాకేం తెలుసు. నాకేం తెలుసా? అదేంట్రా లవ్ చేస్తున్నావు, ఆ మాత్రం తెలీదా? లవ్ చేసినప్పుడు ఆధార్ కార్డ్ నంబరు, పాన్ కార్డ్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవి చూసి లవ్ చేయరక్క. లవ్ అంటే అది. అది ఏంటది చెప్పు. నీకు చెప్పినా అర్థం కాదులే. ఈడో షాజహాన్ మరి. ఏంటి? అదే నీ ముంతొస్తాన ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తుందా? తను ఎలా ఒప్పిస్తుంది? అదేంట్రా? నేను లవ్ చేస్తున్నా అని చెప్పాను కానీ తను నన్ను లవ్ చేస్తుందని చెప్పానా? ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుందిరా? ఎలా ఉంటుంది ఏంటక్క, అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ తను. జాగ్రత్త, అడ్రస్ మిస్ అయితే వెతుక్కోవడం కష్టం. కుళ్ళుకోకు, కావాలంటే కట్నం డబ్బులు ఎక్కువ ఇప్పిస్తా, దిష్టి మాత్రం పెట్టకు. కట్నం తీసుకున్నవాడు గాడిదతో సమానం. నేను గాడిదని అవ్వను, మన ఇంట్లో వాళ్ళని కూడా అవ్వనివ్వను. మావయ్య, ఏది ఇంకోసారి అనమ్మా. మావయ్య యాక్ట్ చేసిన చాలు, నెక్స్ట్ గోల్డ్ చైన్ తీసి మెడలో వెళ్ళి మామా. నా దగ్గర గోల్డ్ చైన్ లేదురా. అయితే బ్రాస్లెట్ అండ్ ఉంగరం ఇచ్చేయి.
కాస్ట్లీ మేనకోడలు మావయ్య అనే మాటకు తులం బంగారం ఆవిరేసింది. ఏరా దానికి ఎందుకురా ఈ వయసులో అంత బంగారం? నేనేమి ఇవ్వలేదక్క, అది ఎలాగేసుకుంది. ఎందుకురా అబద్ధం చెప్తున్నావు? అదంటే నీకు ప్రాణం నాకు తెలుసు. ఎందుకు మొహమాటం పెట్టేస్తున్నావు? సరేలే, నెక్స్ట్ టైం వచ్చేసరికి మెడ బోసిగా ఉంది, ఓ మందపాటు గోల్డ్ చేంజ్ చేయించుకో. సువి నీకోసం గిఫ్ట్స్ తెచ్చా, లోపల బ్యాగ్ లోనే తీసుకుపో. వద్దు మామ, అమ్మ నాన్న తిడతారు. అయినా నువ్వు ఇక్కడికి రావడమే నాకు పెద్ద గిఫ్ట్ మామ. ఆహా, మేనకోడలంటే నీ ఇలా ఉండాలి.